ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీద నీ ఐరోళ్ళకే గానీ నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం వేయకో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తెలగాడు పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. ఎవరికా వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించుకొడతాడు. పుట్టించుకొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే. కానీ ఈ 1 జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చేసుకునేవారు. అంతకుముందు జన్మలో నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మలో నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువేంటి పంతులు? వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను, నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని తల్లో పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పదా. పువ్వు పెట్టు. అమ్మమ్మందా అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలోనైనా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పిల్లమై పుడుతుంది. పారడానికి గుర్తుపట్టలేదు, చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. రెచ్చిపో. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటూ వచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను తప్పుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య అంటరా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలను కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మనీ పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టామంటూ పాతేస్తాను రాజకీయాల్. ఏమండి, ఆయన చెప్పేదంతా నిజమేనా అండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.